బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ మరో వైనాడు కాబోతోందా? వర్షం వస్తే బెజవాడ గజగజ వణుకుతోందా? మొఘల్ రాజ్యపురం, అవును, మొఘల్ రాజ్యపురంలో ఈరోజు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. నలుగురు మృతి చెందిన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో బెజవాడ మరో వైనాడు కాబోతోందా అంటే ఈ విజువల్స్ చూస్తే అవుననే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మొఘల్ రాజ్యపురంలో ఈరోజు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో ఎటువంటి సినారియో, ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయో మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ కిందన ఉన్న ఇళ్లకు సంబంధించి ఆ ఇళ్ల మీద కూలిపోయింది. ఇదిగో ఈ బండరాయి పడింది. ఆ బండరాయి పడిపోయిన తర్వాత ఆ ఇంటి మీద పడిన సందర్భం, దాంతో ఆ ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా వర్షాలకు సంబంధించి, ఎందుకంటే నిన్న రాత్రి నుంచి చూసుకుంటే కనుక నిరాటంకంగా కురుస్తూనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సంబంధించి ప్రమాదాలు తలెత్తుతున్న సినారియోస్ మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఇదిగో ఈ విజువల్ చూడండి. ఈ విజువల్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలకు సంబంధించి అదిగో ఆ ఇంటికి సంబంధించి మీరు చూడొచ్చు. ఆనవాళ్ళు అక్కడ ఇదిగో ఈ పాత్రలు మీరు చూడొచ్చు. అంటే ఆ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉండుంటుందనేది. మరి ముఖ్యంగా మొఘల్ రాజ్యపురంలో ఈరోజు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు మరికొన్న చోట్ల జరిగే ఛాన్స్ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎక్కడెక్కడ దానికి సంబంధించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. గుణదల, అవును, గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, వీటితో పాటు విద్యాధరపురం, చిట్టినగర్, పంజా సెంటర్, వన్ టౌన్, భవానీపురం, ఈ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో 30% నివాసాలున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు కొండ ప్రాంత ప్రజలు. ఒక్కసారి దీనికి సంబంధించి గ్రాఫిక్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. విజయవాడ మరో వైనాడు కాబోతోందా? నెక్స్ట్ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ గ్రాఫిక్. ఇది క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది ఈరోజు మొఘల్ రాజ్యపురం ఘటన తర్వాత. వర్షం వస్తే బెజవాడ గజగజ వణుకుతోంది. ఐ రిక్వెస్ట్ టీమ్ ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. గ్రాఫిక్స్కి సంబంధించి మొఘల్ రాజ్యపురంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత ఇలాంటి ప్రమాదాలు మరికొన్ని చోట్ల జరిగే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఎక్కడెక్కడ అనేది ఒకసారి ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. డేంజర్లో గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం, చిట్టినగర్ ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ గ్రాఫిక్. కొండ ప్రాంతాల్లోని 30% నివాసాలకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు కొండ ప్రాంత ప్రజలు. ఎందుకంటే నిరాటంకంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రాంతాల్లో నివాసం ఉండే వారిలో పేదలే ఎక్కువ అన్న మాట వినిపిస్తోంది. అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. గత 10 ఏళ్లలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 20 మంది మృతి చెందారు. అంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. ఇక్కడ అంటే 2017లో ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేస్తారా అనేది ఇక్కడ వినిపిస్తున్న మొదటి సవాల్. లేకపోతే ప్రజల్ని అక్కడి నుంచి వేరే చోటుకి తరలిస్తారా అనేది వినిపిస్తున్న మరో సవాల్. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ గ్రాఫిక్. రైట్, ఇక్కడ ఈ సవాల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎందుకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం? ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే మాటల్లో చెప్తే సరిపోదు. ఒక్కసారి విజువల్లో చూస్తే మీకు అర్థమయ్యే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి విజువల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మాటల్లో చెప్తే బహుశా మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇదిగో మొఘల్ రాజ్యపురం సంబంధించి విజువల్ మీరు చూడొచ్చు. ఇది మొఘల్ రాజ్యపురం. ఇది కొండ మీదకు సంబంధించి ఇల్లు ఏ స్థాయిలో చేరుకున్నా మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది కొండ, ఇది పీక్ ఆఫ్ ద కొండ అనుకుందాం. ఇది పీక్ ఆఫ్ ఆ కొండకు సంబంధించి పీక్ శిఖరం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో దాదాపుగా మహా అయితే ఇంకొక 10% మిగిలిందా? ఇప్పుడు 10 to 15, 20% అనుకుందాం. మొత్తం ఇల్లు ఎక్కేస్తాయి దీని మీదకి. ఈ కొండ మీదకి మొత్తం ఇల్లు ఎక్కేస్తాయి. ఇల్లు ఎక్కితే ఏంటి తప్పు అనే క్వశ్చన్ మీ కనుక రైస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఒక చిన్న మట్టి ప్రాంతం, ఒక చిన్న మట్టి, ఇన్ఫ్యాక్ట్ ఒక బకెట్ మట్టి తీసుకోండి. మట్టి తీసుకొని మీ ఇంటి దగ్గర ఇలా నిల్చోబెట్టండి. కాస్త వాటర్తో కలిపి మొక్కలు నాటండి. మొక్కలు నాటిన తర్వాత ఒకసారి ఆ మట్టి ప్రాంతాన్ని చూడండి. చూసిన తర్వాత బాగా చెట్లు వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి. అది అలా నిల్చొని ఉంటుంది. అలా నిల్చి ఉంటుంది. అలా ఇలా కొండ, ఇలా కొండ, ఈ కొండ ఉంది కదా, ఇలా నిల్చి ఉంటుంది. మీరు వాటర్ పోసినా వెంటనే ఆ భూమి పీల్చుకుంటూ ఉంటుంది. వాటర్ ఇంకిపోతూ ఉంటుంది. చెట్లు ఆ మట్టిలో ఒడిసి పడతాయి తమ వేళ్లతో. ఇలా ఒడిసి పడతాయి. ఎప్పుడైతే మనం కాంక్రీట్ జంగల్ చేసేస్తామో, ఇంకా మీరు గమనిస్తే కనుక కొండకు సంబంధించి ఎప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయో అప్పుడు ఆ వాటర్కి సంబంధించి చిన్న చిన్న సెలయేరు లాంటివో లేకపోతే చిన్న చిన్న పిల్లకాలు లాంటివో కొండ మీద మనం చూస్తూ చిన్న వాగులు, వంకలు ఇలా చూస్తూ ఉంటాం.
అంటే ఎక్కడికక్కడ వాటర్ అనేది డ్రైన్ అని అయిపోతుంది, లేకపోతే బయటికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకు లేదు అనే మాటకు సంబంధించి ఒకసారి విజువల్ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మొగల్రాజుపురం, ఓకే ఫైన్, ఇది కొండ, ఇది కూడా ఫైన్. బట్ ఏం జరిగిందంటే కనుక ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇల్లు కొండ మీదకి ఎక్కేసాయి. అయితే తప్పేంటి అనుకోవచ్చు, ఇలా ఉన్న ఒక కొండకి సంబంధించి ఒక పీస్ మీరు తీసేస్తున్నారు, అక్కడ మీరు ఉంటున్నారు అంటే దాని సహజత్వాన్ని మనం డ్యామేజ్ చేసేస్తున్నాం. అక్కడ మన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని సహజత్వాన్ని ఆటోమేటిక్గా పోయినట్టే కదా. ఇక్కడ ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎందుకంటే ప్రకృతి ప్రకోపించినప్పుడు మనం ఎంత చేసినా కానీ దానిలో వదిలేస్తే ఉంటుంది, లేదు దాన్ని డిస్టర్బ్ చేస్తే కనుక అది మనం డిస్టర్బ్ చేస్తున్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఇంకా మీదకి ఎక్కుతా ఉంటే ఇంకా దాని ప్రకోపం చూపించే అవకాశం ఉంటుంది, దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విజువల్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, మీరు చూసారుగా అవి ఎలా ఉండిందో. ప్రొడక్షన్ వాల్ ఉంటే కాస్త సేఫ్, కానీ ఆ ప్రొడక్షన్ వాల్ అయినా ఎంత కాస్తుంది. బండరాళ్ళు ఉంటాయి, ఆ బండరాళ్ళకి ప్రొడక్షన్ వాల్ ఏమాత్రం కాయగలుగుతాం. ఇక్కడ సో మనం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ వాటర్ వచ్చింది అనుకుందాం, వాటర్ అనేది కిందకైనా వెళ్ళిపోవాలి, ఇలా నేలకు వచ్చేయాలి, లేకపోతే అక్కడ ఇంకా ప్రయత్నం జరగాలి. ఇక్కడ అలా లేదు కదా, ఎందుకంటే ఇదంతా కాంక్రీట్ చేసేస్తాం మనం. సో వాటర్ అనేది ఎక్కడెక్కడ స్టాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నాని ఉన్న మట్టి ఏమవుతుంది, ఒక్కసారిగా రాయికి పట్టున్న మట్టి తన వదిలైపోయిన తర్వాత కిందకు పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద కొండ చర్యలు అంటూ ఉంటాయి, అంటే బండరాళ్ళు ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద బండరాలు పైన ఉంటాయి. అదుగు ఆ విజువల్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ బాక్స్లో ఒకసారి అదుగు ఇలాంటి బండరాళ్ళు ఆ కిందనే ఉంటుంది, మట్టి ఉంటుంది, ఆ మట్టి వదిలైపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రొడక్షన్ వాళ్ళు చేసినా, ఎంత ప్రొడక్షన్ చేసినా డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో తప్ప డ్యామేజ్ ఆపలేం అనేది ఈరోజు వైనాడ్. ఇదిగో మీరు చూస్తే కనుక రైట్, ఒకసారి మీరు చూడండి, ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు దేంతో ఆగుతాయండి, దేంతో ఆగుతాయి? ఫెన్స్ వేస్తే ఆగలవా? డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో తప్ప పూర్తిగా అవుతుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బండరాలను ఆపడం సాధ్యమేనా? దట్టు నేచురల్గా ఉన్నవి, ఆ నేచర్ని ఇబ్బంది పెట్టినప్పుడు. సో అది ఒక్కసారి ఇక్కడ మొగల్రాజుపురం అయిపోయింది. మొగల్రాజు ఘటనకు సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఒక్కసారి మీకేమనిపిస్తోంది, ఇది ఎంతవరకు సమంజసం, ఏం చేయొచ్చు అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. భవానీపురం అమ్మవారి కొండ కింద మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఒకసారి మీరు చూస్తే కనుక ఒకసారి చూడండి, మొత్తం ఇంకొన్ని రోజులు పోతే కొండ మీదకి పూర్తిగా వెళ్ళిపోతాయేమో ఇల్లు అనే మాట వినిపిస్తాం. ఎక్కడ చూసినా సరే, ఎక్కడెక్కడ చూసినా మొత్తం కాంక్రీట్. ఎందుకంటే ఇల్లు కూడా అన్ని కాంక్రీటే కదా. అఫ్కోర్స్ మన రోడ్లు చూసుకున్నా దాదాపు కాంక్రీటో లేకపోతే తార్ రోడ్లో ఉంటూ ఉంటాయి. సో ఇది భవానీపురానికి సంబంధించి ఒక్కసారి అన్నింటినీ నేను మీకు క్విక్గా చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఆఖరిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భవానీపురం తర్వాత నెక్స్ట్ వన్ టౌన్కి సంబంధించి ఇది దాదాపుగా మొగల్రాజుపురానికి మించిపోయిందనే చెప్పుకోవచ్చేమో ఈ విజువల్ ప్రకారం చూస్తే, ఎందుకంటే దాదాపుగా కొండెక్కేసిన పరిస్థితి ఇళ్ళన్నీ కూడా. సో ఇక్కడ కూడా అటువంటి సినారియోకి సంబంధించి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ విజువల్, ఇది పంజా సెంటర్. ఇది అసలు రోడ్డు మీద ఒక్కసారి పరిస్థితి చూడండి, రోడ్డు మీద ఇలా ఉండాల పరిస్థితి. అంటే వాటర్ వెళ్ళడానికి ప్లేస్ లేదు, కొండ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా కొండలో ఇంకాలి, కొండ ప్రాంతాల్లో ఇంకిపోవాలి, లేకపోతే వాడుకునే వాగులు వంకలు కావచ్చు, ఒక చిన్న రహదారి అంటే చెరువులకు వాటికి వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ఎక్కడ సిచ్యువేషన్ అలా లేదు, కాంక్రీట్ జంగల్గా మార్చేస్తున్నాం సిటీస్ని. సో ఈ నేపథ్యంలో వాటర్ రోడ్ల మీద అక్కడ నిల్వ ఉండిపోతుంది. ఇది పంజాబ్ సెంటర్ దగ్గర పరిస్థితి. ఆ తర్వాత ఒక్కసారి వ్యూ చూడండి, బహుశా చూడడానికి చూడముచ్చటగా ఉంటుందేమో తప్ప, కానీ ప్రకృతికి సంబంధించి ప్రకృతి ప్రకోపిస్తే దాని సత్తా ఏంటో చూపిస్తే కనుక ఆ ప్రకృతి ప్రకోపానికి ఎవరు బలైపోతున్నారనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కొండల మీదకి ఎక్కించేస్తాం ఇల్లు, ఇక్కడ కూడా కొండల మీదకి ఎక్కేస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా కొండల మీదకి ఎక్కేస్తున్న పరిస్థితి. ఇదిగోండి ఇలా అక్కడ ఆవాసాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఒక్కసారి వైనాడుకి సంబంధించి మాట్లాడుకుందాం. వైనాడుకి సంబంధించి ఏం జరిగింది, వైనాడు ఎందుకంత దుర్ఘటన, రాత్రికి రాత్రే ఊర్లను ముంచేసి బురద కొట్టుకొచ్చేసి ఆ మనుషుల మీదకి మొత్తం కొట్టుకెళ్ళిపోయి ఎవరి కనీసం జాడ కూడా తెలియనంత దారుణం అక్కడ చోటు చేస్తుందంటే కారణం ఏంటి? అక్కడ కూడా కొండవాళ్ళ ప్రాంతాలే కదా, కొండవాళ్ళ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళే కదా. అయితే అక్కడ టూరిజం పేరుతో, అవును టూరిజం పేరుతో అక్కడ నిర్మాణాలు జరిగిపోయాయి. టూరిజం పేరుతో ఆ కొండని మనకు తగినట్టు మనం ఏర్పాటు చేసేసుకున్నాం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాం. ఆ కొండని దాని సహజత్వం పూర్తిగా కోల్పోయింది, అంతే కదా.
దాని సహజత్వం ఉండుంటే కనుక ఇంతటి డ్యామేజ్ జరుగుండేది కాదు. అంతవరకు అసలు ఎక్కడ చిన్న పిల్ల కాలువ కూడా కాదేమో అనుకున్నది ఒక్కసారి ఉగ్రరూపం దాల్చింది. అంటే సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి. కొండవాళ్ళు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే చాలామంది బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఒక్కసారి వాళ్ళు ఎన్ని అడిగితే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటనేది. వాళ్ళు బితుకుమంటూ బతుకుతున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ విజయవాడకి కూడా అదే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది మొత్తం చూడండి, ఇది విజయవాడ పరిస్థితి. చూడ్డానికి కలర్ఫుల్గా సిటీ మాత్రం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడ్డానికి మాత్రం. కానీ ఈరోజు పరిస్థితి మీరు చూస్తే కనుక విజయవాడలో ఎక్కడ చూసినా దాదాపుగా నీరు నిలిచిపోయిన పరిస్థితి ఉందంటే కనుక ఉదయం నుంచి మీరు వార్తలు కనుక ఫాలో అయిన నేపథ్యంలో మీరు కనుక చూస్తుంటే విజయవాడలో గతంలో ఎన్నడూ లేదు అన్న విధంగా ఈరోజు కనిపిస్తుంది అక్కడ పరిస్థితి వాతావరణ నేపథ్యంలో. అంటే అటువంటి సినారియో ప్రెసెంట్ సిటీస్ నగరాలు ఫేస్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మొఘల్ రాజ్యపురం ఘటన ఒక్కసారి ఓయ్ లేవాలి, పడుకుంది చాలు లేవాలి అని చెప్పి మనల్ని మనం ఒకసారి లేపుతున్నాయనే చెప్పుకోవాలి. అవును, ఎందుకంటే కనుక ఒకసారి మీరు చూడండి, కొండ ప్రాంతానికి సంబంధించి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు. సపోజ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో తమ రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటున్నారు అనుకుందాం. చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా కొండచర్య విరిగిపడుతుందని ఎవరు ఊహిస్తారు? సో ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. విజయవాడకు సంబంధించి చాలా ప్రాంతాలు, విజయవాడే కాదు ముఖ్యంగా ఇటు విశాఖపట్నానికి సంబంధించి కూడా అటువంటి సినారియో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయనగరం, ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం విజయవాడే కాదు కొండ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకు సంబంధించి బితుకుమంటూ బతుకుతున్నారు. మరి ముఖ్యంగా వర్షాలు వస్తే కనుక ఆ పరిస్థితే వేరు. ఎందుకంటే ఇంత పెద్ద కొండచర్య విరిగి పడితే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిస్థితి ఇంకా డ్యామేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ బండరా ఇంకా కింద కొట్టుకొని వచ్చి ఉంటే పరిస్థితి ఊహించగలమా? ఊహలకు అందుతుందా? మీరు కనుక ఒకసారి మొఘల్ రాజ్యపురం కనుక వెళ్ళుంటే, మరీ ముఖ్యంగా మొఘల్ రాజ్యపురం ఈ కొండ కనుక సంబంధించి మీరు వెళ్ళుంటే చాలా చిన్న సందులు ఉంటూ ఉంటాయి. కనీసం బైక్ కూడా వెళ్ళలేదు. 1 కిలోమీటర్ కిందకు వచ్చేసిన తర్వాత 1 కిలోమీటర్కి మోర్ దెన్ కిలోమీటర్ అనే చెప్పుకోవాలి. అవును, మోర్ దెన్ 1 కిలోమీటర్కి సంబంధించి కిందన బైక్ పెట్టేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది, నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి సందర్భం కూడా అక్కడ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంటుందనేది. ఇప్పుడు ఇక్కడ విజయవాడ మరో వైనాడ్ కాబోతుందనే క్వశ్చన్ రైజ్ చేస్తోంది. వర్షం వస్తే గజగజ వణుకుతోంది విజయవాడ. మొఘల్ రాజ్యపురంలో కొండచర్యలు విరిగిపడి ఆ ఘటనలో 4 మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు మరికొన్న చోట్ల జరిగే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. అటువంటి ప్రాంతాల్లో గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం, చిట్టినగర్, పంజాబ్ సెంటర్, 1 టౌన్, భవానీపురం ఇలా ఉన్నాయి. మరి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోనే 30% నివాసాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం విజయవాడకు సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బితుకుమంటూ బతుకుతున్నారు. ఈ ప్రాంతాల్లో నివాసం ఉండే వారిలో పేదవాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 20 మంది మృతి చెందారు. 2017లో ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేస్తామంటూ కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పటికైనా ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? అలాగే అక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నారు? విజయవాడ మరో వైనాడ్ కాకుండా ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో అక్కడి ప్రజలు, ప్రభుత్వం ముందుకు వెళతాయనేది వేచి చూద్దాం.